నమస్కారం. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా దాటాలి, కోపాన్ని వదిలేసి ఇతరులను ఎలా క్షమించాలి, ఇవే ప్రశ్నలు మనల్ని ఎప్పుడు వెంటాడుతుంటాయి కదా. అందుకే ఈరోజు ఈ జీవిత పాఠాల విశ్లేషణలో అంటే ఈ మాస్టర్ క్లాస్లో మనం వీటి గురించే మాట్లాడుకోబోతున్నాం. ఇది కేవలం పాత కథల గురించి కాదు సుమా, మన జీవితాలను మార్చుకునే ఒక అద్భుతమైన అవకాశం. ఒకసారి ఆలోచించండి, మనుషులుగా మనం మన తప్పుల నుండి ఎందుకు పారిపోతుంటాం? ఎవరైనా మనకు అన్యాయం చేస్తే వాళ్లని క్షమించడానికి ఎందుకంతలా ఇబ్బంది పడతాం? నిజం చెప్పాలంటే మన జీవితం చాలా గందరగోళంగా ఉంటుంది కదా. మోసాలు, కోపాలు, తప్పులు కప్పిపుచ్చుకోవడాలు ఇవన్నీ మనందరికీ అనుభవమే. సరే, ఈరోజు మనం ఏమేం చూడబోతున్నామో ఇక్కడ చూడొచ్చు. ముందుగా జీవితంలో ఉండే ఈ గందరగోళం గురించి చూద్దాం. ఆ తరువాత యాకోబు కథ ద్వారా పట్టుదలకు సంబంధించిన పాఠాలు, యోనా కథ ద్వారా క్షమాపణకున్న శక్తిని విశ్లేషిద్దాం. చివరగా ఈ రోజుల్లో మనకు పనికొచ్చే కొన్ని ఆచరణాత్మక విషయాలను చూద్దాం. ఇక ఆలస్యం చేయకుండా మొదలుపెట్టేదాం. మొదటి భాగం, జీవితంలోని గందరగోళం. తప్పులు చేయడం, ఆ తప్పుల నుండి పారిపోవడం, మనసులో ద్వేషాన్ని అలానే ఉంచుకోవడమనేది ప్రతి మనిషి ఎదుర్కొనే పోరాటమే. ఇవి ఈనాటి సమస్యలు కావు. అందుకే మనం చరిత్రలోకి వెళ్ళి కొన్ని గొప్ప ఉదాహరణలను చూద్దాం. ఇక రెండవ భాగం, యాకోబు పట్టుదలకు పాఠాలు. మన మొదటి కేస్ స్టడీ యాకోబు అనే వ్యక్తితో మొదలవుతుంది. ఆశీర్వాదం కోసం ఏకంగా దేవునితోనే పోరాడిన వ్యక్తి ఇతను. కాని ఆసక్తికరమైన విషయమేమిటంటే ఇతని కథ అంత గొప్పగా ఏమీ మొదలవలేదు. ఒక మోసంతో మొదలైంది. అసలు యాకోబంటే అర్థమేమిటో తెలుసా? దానికర్థం మడమ పట్టుకునేవాడు లేదా మోసగాడు అని. పుట్టుకతోనే తన కవల సోదరుడైన ఏశావు కాలిమడమ పట్టుకుని పుట్టడం వల్ల ఆ పేరు వచ్చింది. ఆ పేరుకు తగ్గట్లే అతని పనులు కూడా అలాగే ఉండేవి. ఆకలితో ఉన్న తన అన్న ఏశావుకొక పూట భోజనం పెట్టి దానికి బదులుగా పెద్ద కుమారుడి హక్కును లాక్కున్నాడు. ఆ తర్వాత కంటిచూపు మందగించిన తన వృద్ధ తండ్రి ఇస్సాకును కూడా మోసం చేసి ఆశీర్వాదం పొందాడు. చూసారా ఎంత మోసకారి బుద్ధో! ఈ టైంలైన్ గమనించండి. కథ ఎలా మలుపులు తిరిగిందో అర్థమవుతుందో. మొదటి రోజు అన్నకు దక్కాల్సిన ఆశీర్వాదాన్ని దొంగిలించాడు. కొన్ని రోజుల తర్వాత ఎక్కడ తన అన్న చంపేస్తాడో అన్న భయంతో అక్కడ్నుంచి పారిపోయాడు. తన మామ లాబాను దగ్గరకు వెళ్లి తను ప్రేమించిన రాహేలు కోసం 7 ఏళ్లు కష్టపడ్డాడు. కాని ఏమైంది? లాబాను ఇతన్ని మోసం చేసి లేయాను ఇచ్చి పెళ్లి చేశాడు. మళ్లీ రాహేలు కోసం ఇంకో 7 ఏళ్లు కష్టపడాల్సొచ్చింది. తాను చేసిన మోసమే 14 ఏళ్ల కష్టం రూపంలో తనకే తిరిగొచ్చిందన్నమాట. కాని ఇక్కడొక అద్భుతం జరిగింది. ఇన్ని తప్పులు చేసినా సరే దేవుడతన్ని వదిలిపెట్టలేదు. ప్రాణభయంతో అడవిలో ఒంటరిగా పారిపోతూ నిద్రపోతున్న యాకోబుకు ఒక అద్భుతమైన కల వచ్చింది. భూమి నుండి పరలోకానికొక నిచ్చెన, దానిపై దేవదూతలు పైకి కిందికి వెళుతున్నారు. దేవుడు స్వయంగా కనికరించి, నేను నీతో ఉంటాను, నిన్ను కాపాడుతాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని వాగ్దానం చేశాడు. అంతటి భయంకరమైన ఒంటరితనంలో ఈ వాగ్దానం అతనికి కొండంత బలాన్నిచ్చింది. నన్ను ఆశీర్వదించే వరకు నేను నిన్ను విడువను అని. ఈ మాటలు ఒక్కసారి ఊహించుకోండి. ఎన్ని సంవత్సరాలు గడిచినా ఆశీర్వాదం పొందాలనే పట్టుదల అతన్లో ఏమాత్రం తగ్గలేదు. తన అన్న ఏశావును కలవడానికి ముందు రోజు రాత్రి ఒంటరిగా దేవునితో రాత్రంతా పోరాడుతూ అన్న మాటలివి. ఒక మనిషి ఏకంగా దేవునితోనే రాత్రంతా పోరాడటమనేది బహుశా మానవ పట్టుదలకు ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఇంకొకటి ఉండదేమో. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన పాయింట్ ఏమిటంటే ఈ పట్టుదలే యాకోబును పూర్తిగా మార్చేసింది. అతని పేరు ఇశ్రాయేలు అంటే దేవునితో పోరాడినవాడు అని మార్చబడింది. ఇదొక పెద్ద టర్నింగ్ పాయింట్. అంతేకాదు, ఒకప్పుడు అతన్ని చంపాలనుకున్న అతనన్న ఏశావు పరుగెత్తుకుంటూ వచ్చి ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. మోసంతో మొదలైన ప్రయాణం పట్టుదల ద్వారా ఒక ప్రశాంతమైన కలయికతో ముగిసింది. ఇక మూడవ భాగం, యోనా క్షమాపణకున్న శక్తి. ఇది మన రెండవ కేస్ స్టడీ. యాకోబు కథలో తప్పుల నుండి ఎలా కోలుకోవాలో చూశాముగదా. ఇప్పుడు ఎదుటివార్ని క్షమించడం ఎంత కష్టమో, అందులో ఉన్న అసలైన పోరాటమేమిటో యోనా కథ ద్వారా తెలుసుకుందాం. సాధారణంగా ఏదైనా కష్టమైన పని లేదా ఇష్టంలేని బాధ్యత ఎదురైనప్పుడు మనం ఏం చేస్తాం? అక్కడ్నుంచి పారిపోవాలనుకుంటాం, అవునా? యోనా చేసింది కూడా అదే. దుర్మార్గులైన నినవే ప్రజల దగ్గరకు వెళ్లి వాళ్లని హెచ్చరించమని దేవుడు చెబితే దానికి పూర్తిగా వ్యతిరేక దిశలో ఉన్న తర్షీషుకు ఓడలో పారిపోయాడు. కాని దేవుని కళ్ల నుండి ఎలా పారిపోగలం చెప్పండి?
ఒక భయంకరమైన తుఫాను వచ్చింది. ఇక్కడ విచిత్రమేమిటంటే ఓడ మునిగిపోతుంటే యోనా మాత్రం ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. చివరికి నావికులకు అర్థమైంది ఇదంతా ఈ యోనా వల్లే జరుగుతుందని. వెంటనే సముద్రం శాంతించడానికి అతన్ని తీసుకెళ్లి నీళ్లలో పడేశారు. 3. ఈ సంఖ్యను బాగా గుర్తుపెట్టుకోండి. సముద్రంలో పడిపోయిన యోనా ఒక పెద్ద చేప కడుపులో 3 పగళ్ళు 3 రాత్రులు అలా చిక్కుకుపోయాడు. నిజానికిది కేవలం ఒక శిక్ష మాత్రమే కాదు, అది ఒక రకంగా అతనికి దేవుడిచ్చిన టైమౌట్. తన ప్రవక్త బాధ్యతల నుండి అలా సులభంగా పారిపోవడాన్ని దేవుడు అంగీకరించలేదు. తనను తాను సరిదిద్దుకోవడానికి, తన తప్పు తెలుసుకోవడానికి యోనాకు దొరికిన సమయం అది. అయితే ఇక్కడ జరిగిన అద్భుతాన్ని గమనించండి. ఆ చీకటి చేప కడుపులో యోనా పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు. ప్రభూ, నేను తప్పు చేశాను, నన్ను కాపాడు, నేను నీ మాట వినుతాను అని వేడుకున్నాడు. ఈ నిజమైన పశ్చాత్తాపమే దేవుని మనసు కరిగేలా చేసింది. ఆ చేప యోనాను క్షేమంగా తీరానికి ఉమ్మేసింది. నిజంగా చెప్పాలంటే తప్పు ఒప్పుకోవడమనేది ఎప్పుడు మనల్ని సురక్షిత తీరానికి చేరుస్తుంది. ఆ తరువాత యోనా నినివే పట్టణానికి వెళ్లి ఇంకా 40 రోజుల్లో ఈ నగరం నాశనమవుతుంది అని ప్రకటించాడు. ఇక్కడ నినివే ప్రజల గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. రాజు నుండి పేదవాడి వరకు ప్రతి ఒక్కరూ తమకు దొరికిన ఈ రెండవ అవకాశాన్ని వదులుకోలేదు. ఉపవాసముండి తాము చేసిన తప్పులకు ప్రాధేయపడి క్షమాపణ అడిగారు. వారి పశ్చాత్తాపాన్ని చూసి దేవుడు కనికరించి ఆ నగరాన్ని నాశనం చేయకుండా వదిలేశాడు. ఇక్కడొక చాలా ఆసక్తికరమైన, ఆశ్చర్యకరమైన విషయం ఉంది. దేవుని క్షమాగుణానికి మనిషికున్న చిన్న బుద్ధికి మధ్య ఉన్న తేడా ఇది. తన శత్రువులైన నినెవె ప్రజలను దేవుడు క్షమించేసరికి యోనాకు విపరీతమైన కోపమొచ్చేసింది. ఒకసారి ఆలోచించండి, ఒక చిన్న మొక్క ఎండిపోతేనే ఎంతో బాధపడిన యోనా లక్షలాది మంది ప్రజల ప్రాణాలు పోకూడదని దేవుడు చూపించిన ఆ అపారమైన దయని మాత్రం అర్థం చేసుకోలేకపోయాడు. దేవుని కరుణ శత్రువులక్కూడా దక్కుతుందన్నదే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అతిపెద్ద పాఠం. ఇక చివరిగా 4వ భాగం, ఈనాటి జీవితానికి ఆచరణాత్మక జ్ఞానం. ఈ 2 కేస్ స్టడీలు మనల్ని ఒక మంచి ముగింపుకు తీసుకొచ్చాయి. ఒక మెంటోర్గా నేను చెప్పేదేమిటంటే, ఈ పురాతన కథలు కేవలం వినడానికి, చెప్పుకోవడానికి మాత్రమే కాదు, ఈరోజు మన దైనందిన జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో నేర్పించే స్పష్టమైన గైడ్స్ ఇవి. ఈ పాఠాలను ఒకసారి గమనించండి. మొదటిది, మన తప్పులు మన జీవితాన్ని నిర్ణయించలేవు. యాకోబు మోసం చేసినా దేవుడు వదిలిపెట్టలేదు, అలాగే యోనా పారిపోయినా అతనికి 2వ అవకాశం ఇచ్చాడు. మన బాధ్యతల నుండి మనం ఎప్పటికీ పారిపోలేము. అలాగే యాకోబులా పట్టుదలగా ఉంటే తప్పకుండా ఆశీర్వాదం వస్తుంది. చివరగా, మనం పొందిన క్షమాపణను, దయను ఎదుటివారికి కూడా పంచాలి. మార్పు అనేది ఎప్పుడైనా, ఎవరికైనా సాధ్యమే. ముగించే ముందు మనల్ని మనం ఈ చిన్న ప్రశ్న అడుక్కుందాం. ప్రస్తుతం మన జీవితంలో మనం దేని నుండి పారిపోతున్నాం? అలాగే ఈరోజు మన మనసులో ఎవరిని క్షమించాల్సింది? ఏ తప్పులని సరిదిద్దుకోవాల్సింది? పారిపోవడం ఆపి పశ్చాత్తాపంతో క్షమాపణ కోరుకుందాం, మనశ్శాంతిని పొందుదాం. ఒకసారి లోతుగా ఆలోచించండి. ఈ విశ్లేషణ మీకొక కొత్త దృక్పథాన్నిచ్చిందని ఆశిస్తూ సెలవు.